ఈరోజు హైదరాబాద్ లో మనకు పీపుల్స్ మీడియా అనేది ఈ మధ్య కాలంలోనే ఒక కరీంనగర్ ముద్దుబిడ్డ పింగిలి సంపత్ రెడ్డి అన్న గారు వెనకబడ్డ వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించినటువంటి సంపన్న వర్గాల సంబంధించినటువంటి గొంతుకగా ఈరోజు మీడియాను ప్రారంభించి కొద్ది రోజులు గడుస్తున్నాయి. ఈ గడుస్తున్నటువంటి తరుణంలో ఎక్కడైతే వెనకబడుతనానికి దూరం అవుతున్నటువంటి వారికి విద్యకు గాని, అదే విధంగా ఉద్యోగానికి గాని, అదే విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ గాని, మున్సిపాలిటీ గాని, గ్రామ పంచాయతీ నుంచి మొదలుకొని ఎంపీటీసీ స్థాయి నుంచి, జడ్పీటీ స్థాయి నుంచి, ఎమ్మెల్యే నుంచి, ఎంపీ నుంచి ఈ రోజు దేశ నలుమూలలో జరుగుతున్నటువంటి ఏదైతే కొన్ని కార్యక్రమాలలో అసంఘటిత కార్యక్రమాలకు వ్యతిరేకంగా, అదే విధంగా వాటిని నిర్మూలించేటువంటి చర్యగా భావించి వాటికి సంబంధించినటువంటి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతీయకు అతీతంగా పనిచేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ మీడియాను ప్రారంభించినందుకు ఈ రోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫర్ సోషల్ జస్టిస్, సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా నుంచి టీం సభ్యుల నుంచి, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి లీగల్ టీం నుంచి కూడా ఈ రోజు కరీంనగర్ ముద్దుబిడ్డ అయినటువంటి పింగిలి సంపత్ అన్నను కూడా ఈ రోజు సన్మానించడం జరిగింది. వారు తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. అదే విధంగా ఎక్కడైతే విద్యార్థులు ఉన్నారో, ఎక్కడైతే ఆ విద్యార్థులు ఏదో ఒక ప్రాంతంలో హాస్పిటల్స్ లో గాని ప్రతి దగ్గర కూడా ఎక్కడో ఒక దగ్గర నష్టపోతున్నటువంటి ఈ తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి మీకు అందరికి కూడా అత్యంత మీకు ఆరుదైనటువంటి ప్రదేశంలో గాని మీరు ఎక్కడ ఫోన్ చేసినా కూడా ఆ హెల్ప్ లైన్ సంబంధించినటువంటి సిఓ గారు, దీనికి సంబంధించిన ఇన్ఛార్జి గాని అందరు కూడా మీకు వెన్నంటే ఉంటారు. మీ సమస్యలు ఏదున్నా కూడా మీకు సంబంధించిన రైతులు గాని, వ్యాపారస్తులు గాని, అదే విధంగా ఉద్యోగులు గాని, అన్ఎంప్లాయ్మెంట్ గాని, ఎవరు ఏ ఒక్క బాధలో ఉన్నా కూడా వారి యొక్క కష్టాలను గాని, వారి బాధలు పంచుకునేటువంటి మీడియా ద్వారా ఈ రోజు సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతిని, దాంతో పాటు కొన్నిటిని నిర్మూలించేటువంటి విధంగా దీన్ని స్థాపించడం జరిగింది. దాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. అదే విధంగా ఈ రోజు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కూడా దీన్ని తీసుకెళ్లినందుకు అన్నను మేము అభినందిస్తున్నాం. అదే విధంగా ఈ స్థాయి నుంచి కూడా మరింత బలోపేతం చేయడానికి మనం ఉన్నటువంటి అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి. దీనికి సంబంధించినటువంటి పేద వర్గాలైతే ఎవరైతే వాళ్ళు ఉన్నారో వారిని యొక్క ప్రశ్నించే గొంతుగా సమాజంలో మనకున్నటువంటి హక్కులు, మనకు కల్పించినటువంటి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కులను కూడా మనం సాధించుకునేటువంటి దిశగా ప్రయాణించే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మేము మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. అదే విధంగా ఆసక్తి ఉన్న వాళ్ళు ఇక్కడికి ఖచ్చితంగా వారు రావాలి. వారికి సంబంధించినటువంటి బాధలు కూడా మీరు చెప్పుకున్నటువంటి మీడియా కూడా నిత్యం 24 గంటలు 24/7 డేస్ కూడా మీకు ఖచ్చితంగా 24 గంటల పాటు మీకు సర్వీస్ అందించడానికి ఇక్కడ టీం చాలా చక్కగా పనిచేస్తున్నారు. వారి సర్వీసెస్ ను మీరు యూటిలైజ్ చేసుకొని మీ సమస్యలను కూడా ఇంకా మీకు పరిష్కార మార్గం కాని సమయంలో కూడా వాళ్ళే స్వయంగా అక్కడికి వెళ్లి ఆ సమస్యను కూడా పరిష్కరించే విధంగా కూడా అన్న రూపకల్పన చేస్తున్నాడు. దానికి సంబంధించిన టీంను కూడా రెడీ చేసేటువంటి క్రమంలో కూడా వాళ్ళు ఇంకా సమయాన్ని కూడా చేస్తున్నారు. ఆ సమయంతో పాటు త్వరలో కూడా మీ సమస్యలకు స్వస్తి పలికే విధంగా కూడా ఈ మీడియా పనిచేస్తుందని, అదే విధంగా వారి యొక్క సంబంధించినటువంటి వాటి విషయాల్లో కూడా ఏ సమస్యలు ఉన్నాయో అవి కూడా హ్యూమన్ రైట్స్ లీగల్ టీము, అదే విధంగా అన్న సంపదన సంబంధించిన లీగల్ టీం అందరి ద్వారా కూడా ఈ సమస్యలకు ఒక పరిష్కార మార్గం కనుగొని ఈ మీడియా ద్వారా సమాజంలో పార్టీలకు అతీతంగా కూడా మేము పనిచేసి సమాజంలో మెరుగైన స్థాయిని కూడా మిమ్మల్ని తీసుకెళ్లి మీ సమస్యలను పరిష్కరించే విధంగా తీసుకెళ్తామని చెప్పేసి మరియు ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్న సంపదన్నకు మరి సిఓ గారికి, అదే విధంగా నా మిత్ర బృందానికి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.